హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ జేడీఎస్కి సంబంధించి త్రాల్ లిస్ట్ అనేది ఎప్పుడని అడుగుతున్నారు చాలామంది. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇండియన్ పోస్టల్ జేడీఎస్కి సంబంధించి త్రాల్ లిస్ట్ అనేది విన్నాము చూడండి. ఎప్పుడనేది ఎస్పెక్టెడ్గా మేబీ 5వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పలానా తారీఖు లిస్టు రిలీజ్ అవుతుందంటే ఈ ఛానల్లో తెలియజేస్తాము. 5వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ లిస్టుకు సంబంధించి ప్రతి ఒక్కరూ 5 లోపు రావాలనుకున్న వాళ్ళైతే 3వ లిస్టుకు సంబంధించి మా ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది అయితే అడుగుతున్నారు, సార్ ఈ ఇండియన్ పోస్టల్ జేడీఎస్కి సంబంధించి త్రాల్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు సార్ అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటిదంటే మేబీ ఎస్పెక్టెడ్గా చూసుకుంటే 5వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్పెక్టెడ్గా ప్రతి ఒక్కరూ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. సెకండ్ లిస్ట్లో పేరు వచ్చినటువంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే కంగ్రాట్స్. రానటువంటి అభ్యర్థురాలు ఎవరైనా సరే త్రాల్ లిస్ట్ కోసం చాలామంది అయితే ఎదురు చూడండి. ఎప్పుడనేది ఇంకా రాలేదు. మేబీ ఎస్పెక్టెడ్గా చూసుకుంటే 5వ తారీఖు లోపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ త్రాల్ లిస్టుకు సంబంధించి రిలీజ్ అవ్వడానికి ఎలా చూసుకోవాలో విన్నాము చూడండి. నేను అఫీషియల్ సైట్లోనే ఉన్నాను. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, స్క్రోల్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ క్యాండిడేట్స్ కార్నర్ ఉందిగా, స్క్రోల్ చేసి అన్ని సర్కిల్ వారీగా చూసుకుంటే ఎలా చూసుకోవాలనేది చూడండి. ఇక్కడ జేడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ దగ్గర ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేయండి. లిస్ట్ 1 లిస్ట్ 2 అనేది వస్తుంది. తర్వాత లిస్ట్ 3 కూడా వస్తుంది. ప్రతి ఒక్కరూ 5వ తారీఖులో రావాలనుకున్న వాళ్ళైతే మా ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.